ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం తగదన్నారు. కలర్, డిజైన్ బాగలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తారని తెలిపారు. మహిళలు ఎదుగుతుంటే కేటీఆర్, హరీష్ రావు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకునే డిజైన్లతోటే చీరలు ఇస్తున్నామని సీతక్క చెప్పారు. నమస్కారాలు. మీ అందరి ఆలోచనలతో మీరు ఎంపిక చేసిన కలర్స్, మీరు ఎంపిక చేసిన డిజైన్స్తో మరి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని. అందుకనే మరి ఈ చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమై గుండెలకు కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా 1 year కావస్తుంది. ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి. 1 కోటి మంది మహిళలు కావాలి అంటే మరి 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన 67 లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా 33 లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపు